హాయ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒకటి ఫ్రంట్ పార్ట్ అయితే మిషన్తో లైనింగు అండ్ ఒరిజినల్ పార్ట్ అతకడం వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి, షార్ట్ వీడియో. ఇది కొంచెం ఫుల్ వీడియో పెడుతున్నాను. ఇదేంటంటే మనము లైనింగు అలాగే ఒరిజినల్ పార్ట్ అతకడానికి ఓన్లీ మిషన్ స్టిచ్చే కాకుండా 3 డిఫరెంట్ స్టైల్స్లో మనము లైనింగ్ అలాగే ఒరిజినల్ పార్ట్ అనేది అతుక్కోవచ్చు. ఎలా అంటే ఇంతకుముందు ఒకసారి చూపించాను, గమ్మింగ్ పెట్టి అతుక్కోవచ్చు. తర్వాత మనం మిషన్ మీద కుట్టు వేసి లైనింగు అలాగే ఒరిజినల్ పార్ట్ అతుక్కోవచ్చు. ఇప్పుడు ఇదైతే డబల్ ఫ్యూజింగ్ అనేది మనకి రోల్స్ రూపంలో అయితే వస్తుందండి. మీషోలో దొరుకుతున్నాయి, మీకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఇది దీనివల్ల యూజ్ ఉందా లేదంటే ఉందండి, యూజ్ ఉంది. మీకు కావాలంటే చెప్పండి, నేను లింక్ అయితే పెడతాను. లింక్ అని కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇదైతే ఇలాగా మనము ఆ రోల్లో ఉన్నదాన్ని కొద్ది కొద్దిగా కట్ చేసుకొని మనకి ఎంతవరకు అయితే కావాలో అది సైడ్స్ మాత్రం పెడితే సరిపోతుంది. సైడ్స్ మాత్రం పెట్టుకొని మనము లైనింగ్ హీట్కి, అంటే హెవీ హీట్ పెడితే క్లాత్ అది కాలిపోద్ది. ఏ క్లాత్కి ఎంత హీట్ పెట్టుకొని చేసుకోవాలో ఫస్ట్ మీరు చిన్న హీట్ పెట్టుకొని, నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను మీకు. హీట్ అనేది స్టార్టింగే ఎక్కువ పెట్టకండి. మీకు చూపించడం కోసం నేను చాలా దీనిగా చేస్తున్నాను, స్లోగా చేస్తున్నాను. ఇగో చూసారా, హీట్ తక్కువ పెట్టి చేస్తే మీకు ఇలా అంటుకోదనమాట. తర్వాత మీరు హీటు ఎంతైతే పెట్టారో దాన్ని కొంచెం పెంచుకోండి, ఇంకొంచెం పెంచుకోండి. నేనైతే ఇప్పుడు 3లో పెడుతున్నాను అనమాట. 2లో ఉంది, 1లో ఉంది, 3లో పెడుతున్నాను. ఎందుకంటే 1 అనేది హీట్ అనేది సరిపోదన్నమాట. ఆ డబల్ ఫ్యూజింగ్ ఏదైతే ఉందో అది అతుక్కోదు. దానికి కరెక్ట్ హీట్ అనేది లేకపోతే డబల్ ఫ్యూజింగ్ అతుక్కోదన్నమాట. చూస్తున్నారా, ఇలా మీరు ఇది అతికేటప్పుడు ఇంకొకటి చిన్నది మీరు పాటించాల్సింది ఏంటంటే ఫ్యాన్ ఆఫ్ చేసుకొని అతుక్కోండి. నేను చూసారా ఫ్యాన్, అసలు ఇది ఎండాకాలం కదా, మాకు ఇంటికి కిటికీలు అవి ఒకటి ఉండవా, చాలా హీట్గా ఉందని చెప్పి ఇల్లంతా నేను ఫ్యాన్ ఆన్ చేసుకొని చేస్తున్నాను. అది ఐరన్ బాక్స్కి అంటికిపోయింది. ఆ ఐరన్ బాక్స్కి అంటికిపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను చేసేటప్పుడు చూసారో మీరు వీడియోలో గమనించే ఉంటారు కదా, క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో అది ముడుచుకుపోయినట్టు అయిపోయిందనమాట. ఈ డబల్ ఫ్యూజింగ్ అనేది ఎప్పుడైనా ఐరన్ బాక్స్కి అంటికిపోతే మనం ఐరన్ చేయించేది ముడతల్లాగా వచ్చేస్తుంది. ఆ ఐరన్ బాక్స్కి అంటకుండా మనకి ఎంతైతే అవసరమో అంత లైనింగ్కి లోపల పెట్టుకొని మనం ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు 3లో పెట్టిన తర్వాత హీట్ నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట. 3లో పెట్టిన తర్వాత, అంటే 3 అంటే సిల్క్కి సంబంధించిన దగ్గర పెట్టి నేను హీట్ చేస్తున్నాను. అది కరెక్ట్గా వచ్చింది, చాలా నీట్గా అంటుకుందనమాట. లైనింగ్ అలాగే ఒరిజినల్ పార్ట్ అనేది మనం స్టిచ్ వేస్తే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంతే స్ట్రాంగ్గా అయిపోయింది. అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట. దీనివల్ల మనము లైనింగ్ ఒరిజినల్ పార్ట్ అతకడానికి మిషన్ కుట్టు వాడితే ఓన్లీ కుట్టు మాత్రమే పడుతుంది. కానీ ఇది వాడుతూ మనం ఐరన్ చేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. క్లాత్ మొత్తం కూడా ఐరన్ అవుతుంది కదా, అందువల్ల అనమాట నీట్గా, చాలా నీట్గా కనిపిస్తుంది. మీకు కుట్టడానికి కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. మీకు అంటే క్లాత్ అనేది బాగా మనం చెప్పినట్టు వింటుంది. నలిగిపోయినట్టు అది ఇది ఉంటే మనకి ఏంటంటే కొంచెం చిరాకు ఉంటుంది కదా కుట్టే వాళ్ళకి, అలా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. మీకు తప్పకుండా యూజ్ అవుతుందండి. ఇది కొత్తగా ట్రై చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేయండి. మీరు ఫ్రీగా ఉన్న టేబుల్ మీద పెట్టుకొని చేసుకోండి. నాకు ఇంట్లో టేబుల్ అయితే అంటే పెట్టుకోవడానికి వీలు ఉండదు అనమాట, ప్లేస్ ఉండదు. అందుకని నేను మీకు చూపించడం కోసం నా మిషన్ టేబుల్ ఏదైతే ఉందో దాని మీదే పెట్టి చూపిస్తున్నాను. మీకు టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద పెట్టుకోండి. ఒక క్లాత్ అనేది కింద వేసి ఆ క్లాత్ మీద అయితే మీరు ఇది ఐరన్ చేసుకోండి. నేను ఏంటంటే అప్పటికప్పుడు మీకు చూపించాలని దీంట్లో నేను మిషన్ మీద పెట్టేసి స్టిచ్ చేస్తూ కూడా నేను ఫ్రంట్ పార్ట్ అతికేసి ఇది పెట్టి ఒకసారి మీకు చూపించాలని అయితే వీడియో చేస్తున్నాను. నేను ముందుగా ప్రిపేర్ అయ్యి చేసింది కాదనమాట. మీకు ఒకసారి ఇది వీడియోలో చూపిద్దాము. అందులోని ఇది క్లాత్ ఒకటి నాకు చాలా స్మూత్గా ఉందన్నమాట. అంటే క్లాత్ కొంచెం కుట్టడానికి అంత కరెక్ట్గా మనకి సెట్ అవ్వలేదు. అందువల్ల ఏంటంటే ఐరన్ చేద్దాము అని నేనైతే ఐరన్ చేయడానికి లేసాను మిషన్ నుంచి. సరే ఇలా చేసి మీకు వీడియో చూపిస్తే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇది వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా
మీకు ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మీరు ఈ పద్ధతిని అయితే ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా, నేనైతే 3లో పెట్టుకున్నానండి. 3లో పెట్టి నేనైతే ఐరన్ చేస్తున్నాను. 1లో పెట్టి చేశాను ఫస్ట్ అయితే. 1లో పెట్టి చేస్తే అస్సలు అవ్వలేదు, అంటుకోలేదనమాట. మీకు చూపించాను కదా వీడియోలో. తర్వాత 2లో పెట్టాను. ఎందుకంటే మనం మెయిన్ ముందు ఎందుకు అంటే చెక్ చేసుకోవాలి. క్లాత్ కాలిపోద్ది. క్లాత్ కాలిపోయిందంటే కస్టమర్వి చాలా ఇబ్బంది అయిపోద్ది కదా, అందుకని ముందు చెక్ చేసుకోండి. నేను వీడియోలో ఎలా అయితే మీకు చూపిస్తున్నానో అలా ఫస్ట్ చెక్ చేసుకొని, అక్కడ మీకు ఐరన్ బాక్స్ మీద ఉంటుంది కాటన్కి ఇంతలో పెట్టుకోండి, సిల్క్ ఇంతలో పెట్టుకోండి అని. కానీ మనం ఏం చేస్తున్నాం, కాటన్ సిల్క్ కలిపి కదా ఐరన్ చేస్తున్నాము. కాటన్కి పెట్టినట్టు ఎక్కువ హీట్ పెట్టేసామంటే అది ఒకవేళ సిల్క్ ఏమైనా కాలిపోతే ఇబ్బంది అవుద్ది. అందుకని కొత్తగా నేర్చుకునే ఎవరైనా సరే, నేను మీకు ఇదంతా తెలియడం కోసమే స్టెప్ టు స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చెప్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మీరు చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది, మీకు కుట్టడానికి కూడా బాగుంటుంది. అలాగే ఇదేంటంటే మనం మిషన్ కుట్టు వేయక్కర్లేదు, అది అతుక్కుపోతుంది. తర్వాత మనకి ఏంటంటే పీస్లకు కూడా రాదు తెలుసా. ఇది అతికించి చేయడం వల్ల డబుల్ ఫ్యూజింగ్ అన్నాను కదా, డబుల్ ఫ్యూజింగ్ మొత్తం లైనింగ్ మొత్తం ఎంత ఉందో అంత కట్ చేసుకొని అతికానని చెప్పాను కదా మొన్న. అలాంటిది ఇది రోల్ అన్నమాట. ఇది ఫాల్స్ వేసుకోవడానికి యూజ్ అవుద్ది. అలాగే మనం ఇలా లైనింగ్ ఒరిజినల్ పార్ట్ అతుక్కోవడానికి కూడా బాగానే యూజ్ అవుతుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు యూజ్ అయింది లేనిది ఎలా ఉంది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం వాటి కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే వీడియో ఎలా ఉన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇంకేమైనా మీకు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను దాని గురించి తప్పకుండా కొంచెం లేట్ అయిన వీడియోస్ అయితే పెడతానండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.